ఆయన కాదు నోరే బోరగా వాడుకొని దేవుని పరిచర్యను సాగించాడు. ఆ దినాలలో, ఈ దినాలలో నాడు నోరే బోర, నేడు ఆయనకు ఆ పరిచర్యను ఆశీర్వదించి డీజే శబ్దాలు ఇచ్చాడు. గుడ్డి దీపాల మధ్యలో పరిచర్యను జరిగించాడు. నేడు ఫ్లడ్ లైట్ల మధ్యలో, డే లైట్ల మధ్యలో ఆయన పరిచర్యను దేవుడు కొనసాగించుటకు కృప చూపించాడు. కాళ్ళతో నడిచి దేవుని సువార్తను జరిగించాడు. ఈరోజు కార్లలో తిరుగుతూ తన సంతానం, బిడ్డలు పరిచర్యను కొనసాగించుటకు కృప చూపించాడు. ఇస్సాకు గారు దేవుడు ఆయనను ఆశీర్వదించి ఆయన పరిచర్యను దీవించి ఇలాగూ ఆశీర్వదించబడింది. ఈరోజు మనం ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి చేర్చబడ్డాడు. ఆ ఎడబాటును బట్టి ఆ కుటుంబాన్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి మనమందరం చేరి వచ్చాం. అదేవిధంగా దేవుడు ఆయనను ఆశీర్వదించి ఆయన సేవను వర్ధిల్ల చేసి ఆయన పరిచర్యలో వాడుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించడానికి మనం చేరువచ్చినటువంటి వారందరూ ఎంతో హృదయంలో ఆయనతో కలిసి ప్రయాణం చేసిన వారు, ఆయనతో కలిసి పరిచర్యలో కొనసాగిన వారు,
ఆయన సువార్త పరిచర్యలో క్షేమం పొందినవారు అనేక మంది మనమందరం చేరి వచ్చాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దేవుని నామమునకు మహిమకరంగా, కుటుంబమునకు ఆదరణకరంగా జరిగించడానికి ప్రభు కృప చూపించునుగాక. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి ఇస్సాకు గారిని మీ పరిచయం మీద నీ నామమును మహిమపరిచాను, మీ పిలుపుని అందుకొని మీ సన్నిధికి చేరుకున్నాను అని చెప్పగలిగిన సాక్ష్యం మీ దాసునికి మీరు ఇచ్చారు. అందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, కుటుంబ మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రారంభము నుండి పూర్తయ్యేంత వరకు మీ ప్రసన్నతను మేము కోరుకుంటూ ఉన్నాం. మీ అధ్యక్షతను మేము కోరుకుంటూ, మా మధ్య మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రారంభము నుండి పూర్తయ్యేంత వరకు మీరు మా మధ్యలో నిలిచి మమ్మలను దీవించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. పాడబోవు పాటల ద్వారా, సంగీతము ద్వారా, సాక్ష్యముల ద్వారా, వర్తమానముల ద్వారా మీ నా ప్రతి క్షణం, ఇక్కడ మేము గడిపే ప్రతి క్షణం మాకు ఆశీర్వాదకరముగాను మీ నామమునకు మహిమకరముగాను చేయమని మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. మీరు నడిపి నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. తిరుమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. జ్యోతిర్మయుడా, నా జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం వారి యొక్క ఆదరణ కుడికకు చేరువచ్చినట్టు మీ అందరికీ మా యొక్క నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమను మంచితనము అని పాట పాడుకొని ప్రభు నామమును మహిమపరుచుకుందాం. ఎందు వెదకినా
మానవా నీ తోడు ఎవరు రారురా. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళేవు, ఈ లోకం స్థిరమే కాదురా. ఓ మానవా నీ తోడు ఎవరు రారురా. ఈ లోకం స్థిరమే కాదురా. ఓ మానవా నీ తోడు ఎవరు రారురా. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించేదా. ఓ పాడుకుందాం అందరూ చప్పట్లు కొట్టుకుంటూ. ప్రాణమున్నంత వరకు నే పాడేదా, ప్రాణమున్నంత వరకు నే పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించేదా. నిన్నెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరమై జగమంతా పాడెదను. ఈ నామం కొనియాడి నిన్నెల్లా పాడెదను, నీ పలుకే నా స్వరమై జగమంతా పాడెదను. ప్రాణమున్నంత వరకు నీ పాడేదా, జీవమున్నంత వరకు స్తుతించేదా. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటల నర మొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటల నర మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్తనీరు కడిగట్టి పెంచాడు. తన పుత్రుని రక్తనీరు కడిగట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. లాజరు మరియా మార్తా, ఇదిగో నీకొక శుభవార్త. లాజరు మరియా మార్తా, ఇదిగో నీకొక శుభవార్త. యేసుని నమ్మిన కుటుంబము, యేసుని నమ్మిన సంపన్నుడా దయగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో రామచంద్రపురం గ్రామంలో దాసుడు ఇస్సాక్ అన్న కుటుంబంలో చేరి ఈ విధంగా ప్రార్థించడానికి మీరు చూపిన కృపకాయ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తండ్రి, మా పితరులందరూ కూడా ప్రభు నిన్ను ఆరాధిస్తున్న దినమది. 23 తరము గతించిపోయినది, నాటి నుండి నేటి వరకు ప్రభు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, మీకు వందనములు ప్రభువా. ఆదియును అంతమున ఉన్నవాడా, మీకు వందనములు తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, మీకు వందనములు ప్రభువా. అల్ఫయు ఒమేగా అయిన తండ్రి, నీకు వందనములు. సర్వ సృష్టిని కేవలం నోటి మాటతో కలుగు చేసిన దేవా, మీకు వందనములు. సర్వాధికారమైన గొప్ప దేవ, ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి
నీకు వేలాది స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. 2026 సంవత్సరంలో ప్రభు ఏప్రిల్ మాసంలో తండ్రి ఇక 35 దినాలు చుదులు కృపరించి ప్రాముఖ్యంగా తండ్రి మా ప్రియులు మీ దాసులు తండ్రి అయా ప్రభు మరి మీ దాసులు పిలుచుకున్నటువంటి పిలుపును బట్టి స్తుతిస్తున్నాం, స్తోత్రం. మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఇస్సాకు గారి కుటుంబానికి నిండుపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మరి ఇస్సాకయ్య గారు మరి ఆత్మీయులుగా పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పటి నుంచి ఆయనలో చూసినటువంటిది ఏందయ్యా అంటే, ఆ వయసులో కూడా ఆయన ఆ రీతిగా ఏ సమయంలోనైనా వెళ్ళి సువార్త పరిచర్యను, సంఘాల క్షేమాన్ని కోరుకుంటూ ఆయన పడినటువంటి ప్రయాసాన్ని బట్టి మరి ఆయనను ఎంతో ఘనపరుస్తుంటున్నాం. తన ప్రారంభించినటువంటి ఈ సేవ తనతోటే ముగింపు కాకుండా నిరంతరము ప్రభు రాకడ వరకు కొనసాగించినట్లుగా తన కుమారులను కూడా సేవకులుగా చేయడము ఇది చాలా గొప్ప ధన్యత. ఇది ఎవరికే కానీ అంతగా రాదు. ఎందుకంటే బైబిల్ ఎంతో మంది సమయలు, ఏలి లాంటి గొప్ప గొప్ప దైవ సేవ దేవుని చిత్తాన్ని ప్రేమించేటట్లు వారముగా మనమందరం ఆ దుఃఖాన్ని ఒక ఆదరణకరమైన మార్గంలో నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఒక పాట పాడతాం, ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది మాత్రం దేవుని చిత్తమే. దేవుని హృదయానుసారుడు దావీదు తన కుమారుడు మరణ పడక మీద ఉండగా 7 దినములు ప్రార్థన చేశాడు. ఆ మీదట ఆ బిడ్డ చనిపోయాడు. కారణం, ఎన్ని తలచినా ఏమి అడిగినా ఎవరు అడిగినా జరిగేది దేవుని చిత్తమే. యేసు ప్రభు శిలువ మరణానికి ముందుగా తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేశాడు. అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించమన్నాడు. ఆ యొక్క శిలువ గిన్నె తొలగిపోలేదు, కానీ తండ్రి అయిన దేవుని చిత్తం జరిగింది. ఎందుకని? ఎన్ని తలచినా ఏమి అడిగినా చివరికి దేవుని ప్రియకుమారుడు అడిగినా జరిగేది మాత్రం దేవుని చిత్తమే. కాబట్టి ఇస్సాకు పట్ల జరిగినటువంటి దేవుని చిత్తాన్ని దుఃఖముఖలమై ఉన్న మన దుఃఖాన్ని దిగమింగుకొని దేవుని చిత్తాన్ని ప్రేమించు వారముగా ఈ రీతిగా కొనసాగుతూ ఉన్నాం. ప్రభు ప్రార్థనలో కూడా మనం ఒక మంచి మాట చెబుతాం, పరలోకమందున్న మా తండ్రి అంటూ, పరలోకమందు నీ చిత్తం ఎలాగున జరుగుతున్నదో భూమి మీద నీ చిత్తము అలాగున జరుగునుగాక అంటాం. భూమి మీద తనుల మధ్య ఫోటో ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ చప్పట్లు కొడదాం.
ఉండగా చెర్లవంగల్లో పరిచయం చేస్తున్నటువంటి రక్షకుడు మినిస్ట్రీస్ ద్వారా పాస్టర్ పౌల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకుందాం. స్తోత్రము నాయన యెహోవా, దయగల తండ్రి, వందనములు. ఇస్సాకు మీరు జ్ఞాపకం చేసుకొని ఎంతో గొప్ప పరిచయం ఇచ్చారు. ఇస్సాకన్న పరుగు పందెములో కొన్ని సంఘాలు, కొన్ని కుటుంబాలు రక్షించబడ్డాయనైనా. అందుకే నీకు వేల కోట్ల స్తుతులు. అయితే వారికి మీరు 2 కొడుకుల్ని, మంచి కొడుకులు ఇచ్చారు తండ్రి. వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. జేసువ, డానియేలు, భాస్కరు ఆ కుటుంబాలు కలుసుకుని ఈ పరుగులో పరిగెత్తవలసి ఉండగా పరిశుద్ధాత్ముడా ఆ బిడ్డలకు తోడుండండి, ఆ బిడ్డలు నడిపించండి. ఆత్మదేవుడా కార్యం చేయండి. ఈ పరుగు పందెములో లాస్ట్ వరకు, కడ వరకు నైనా పరిగెత్తడానికి, ఇంకా అనేక సంఘాలు కట్టడానికి, అలాగనే ప్రభువా వచ్చేటువంటి సంఘాలను బట్టి, బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, దైవజనులను బట్టి వందనాలు. అందరినీ బలపరిచారు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాము. నీకు వేల కోట్ల స్తుతులు నాయన. ఈ పరుగు పందెములో బిడ్డలు పరిగెత్తున్నప్పుడు పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి ఇంకా బలమైన సేవ జరిగించి ఈ కుటుంబాన్ని దీవించమని, ఫలింపించమని కోరుకుంటూ మమ్మల్ని మీ అప్పగించు యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఒక ఇష్టమైనటువంటి పాట లాజరు మరియు మార్త. ఈరోజు మా తండ్రి గారు పాస్టర్ ఇస్సాక్ గారి ఆదరణ కూడికకు వచ్చినట్టు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొట్టమొదటిగా నేను పుట్టిన తర్వాత 5-6 నెలల బిడ్డ వయసులో ఉన్నప్పుడు మా తండ్రి గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరములు సేవకుని దగ్గర పరిచర్య చేస్తూ తర్వాత ఇట్లా నడిపించబడుతున్నప్పుడు తర్వాత 28 సంవత్సరాల క్రితం దేవుని పిలుపొందుకొని దేవుని పరిచర్యలోనికి రావడం జరిగింది. అది మొదలుకొని మా తండ్రి గారు, అదేవిధముగా కొన్ని సంవత్సరాల తర్వాత మా ఇసాక, మా జాషువా అన్న గారు ఇరువురు వాడిని, నన్ను ఒక బిడ్డగా నన్ను ప్రేమించేవాడు. కానీ నేను ఆయన చూపించేటువంటి ప్రేమ ఎలాంటిదనంటే, ఒక తండ్రి కూడా అలాంటి ప్రేమను ఇవ్వలేడేమో అన్న, ఈ భూలోకంలో ఎటువంటి తండ్రి కూడా అలాంటి ప్రేమ ఇవ్వలేడేమో అని అనుకునేవాడిని. అయితే ఈ రోజున మా తండ్రి గారి జీవితంలో ఎన్నో విషయాలలో నేను సంతోషించేవాడిని. ఎక్కువగా నేను ఒక స్నేహితుడిగా ఉండేవాడిని మా తండ్రి గారితో. నేను ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏదైనా వర్క్కి వెళ్తే సాయంత్రం ఇంటికి రావడంగానే ఒక అరగంట కూర్చొని 15 నిమిషాలు కూర్చొని మా తండ్రి గారితో మాట్లాడితే కానీ నేను పడుకునేవాడిని కాదు. ఒక స్నేహితుడి వలె మాట్లాడేవాడు. అలా మాట్లాడితేనే మా తండ్రి గారు కూడా సంతోషపడేవాడు. నాకు కూడా తృప్తి ఉండేది. సేవ విషయాల్లో కూడా నేను జాషువా అన్న అందరూ కూర్చొని కొన్ని సమయాల్లో కూర్చొని మాట్లాడుకునేవాడు. సేవ ఎలా చేయాలి, ఎలా ఉండాలని. అయితే అన్ని విషయాలలో మా తండ్రి గారు మమ్మల్ని ప్రోత్సహించాడు. ఇది నాన్న ఈ విధంగా మేము అన్ని విషయాల్లో ముందుకు నడిపించబడుతున్నామంటే కారణము అది దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. అయితే ఇది నాన్న జాషువా అన్న నేను ఇరువురు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మా కుటుంబంలో మేము 5 మంది అన్నదమ్ములం. మేము 5 మంది అన్నదమ్ములలో మొదటి వాడు మా అన్నగారు ఇస్సాక్ గారు. నేను 4వ వాడును. మా తల్లిదండ్రులకు నేను 4వ వాడును, మా అన్నగారు మొదటివాడు. అయితే ఇప్పుడు మన భాస్కరు సేవ ప్రారంభమైన తర్వాత ఆయన చేసింది చెప్పాడు. నేనేందంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మొదట్లో పడిన కష్టం గురించి చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ఎందుకనంటే అప్పుడు జాషువా, భాస్కరు చిన్నపిల్లలు, వాళ్ళకి అప్పుడు మేము పడిన కష్టము ఒకరికి తెలిసి ఉండొచ్చు, తెలుసుకోవచ్చు. కానీ ఆ విషయాలు నేను ఇప్పుడు చెప్పాలని మీ ముందరకు వచ్చాను. అయితే ద్వారా నడిపించబడ్డాము.
అలాగే మా డానీ మాకు చెప్పినట్లు ఈ లోకంలో అందరూ అన్నీ ఒక తండ్రిగాను, మా బావ వాళ్ళకు ఒక తండ్రిగాను, అలాగే వాళ్ళ తమ్ముళ్లకు ఒక అన్నగాను, ఒక పరిచారకుడిగా అటువంటి శీర్షిక పెడితే ఐజక్ అన్న గారిని చూపించి మౌనం మాట్లాడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే బెనర్ బాబు గారి యొక్క సహవాసంలో సేవకుల మీటింగ్ ప్రతి నెల జరిగేటటువంటిది. దేవుని సేవకులందరూ వచ్చేవాళ్ళు అక్కడికి. అందరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. అజయ్ కన్న గారు మాత్రము బైబిల్ చదువుకుంటా కూర్చొని ఉంటాడు అంతే వెనకాల. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడినట్లు నేను వినలేదు. అంత మృదు స్వభావి, వివాదాలకు దూరంగా ఉండేటటువంటి వాడనమాట. ఈరోజు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో మనందరం ఒక పాట పాడతాం కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తానని. దేవుడు ఆయనకి ఏం ఉపకారాలు చేశాడు మనకైతే తెలియదు, కానీ వేలాది నదులంతా విస్తారమైనటువంటి తైలం కాదు. ఒక కుమారుడే దేవుని యొక్క సేవకు ఇవ్వాలంటే ఆలోచించుకునేటటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు ఐజాక్ అన్న వారి యొక్క ఇద్దరు కుమారులు కూడా దేవుని యొక్క సేవకు ప్రతిష్ఠించి ప్రోత్సహించి ఈరోజు చూస్తూ ఉంటే ఆయన చేసినటువంటి సేవ ఫలితం అనేటటువంటిది అంతా కూడా ఇక్కడే ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తాం. ఈరోజు దేవుని యొక్క సేవ అంటే స్వార్థం. దేవుని యొక్క సేవ అంటే నేమ్ కావాలా, ఫేమ్ కావాలా. కానీ ఐజాక్ అన్న ఆ రెండు కోరుకోలే. ఆయన ఏం కోరుకున్నాడంటే నిత్య రాజ్య వ్యాప్తి కొరకు దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపుని నేను సరైనటువంటి రీతిలో వినియోగించుకుంటూ ఆయన సేవా పరిచర్యను చేయాలనేటటువంటి సంకల్పంతో కష్టపడ్డాడు, పనిచేశాడు. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా ఆయన పని దినాలు ముగించబడ్డాయి. తిరిగి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తన తండ్రి ఇంటికి వెళ్ళి ఉంటూ ఉన్నాడు. ఆ పరిచర్యను కుమారులకు అప్పగిచ్చి ఉన్నారు. వారు నమ్మకంగా చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే జాషువా కానీ భాస్కర్ కానీ, శిరీష మాకు తెలీదు, ఉష మంచి సేవలో ఉపయోగపడేటటువంటి ఆ తలాంతులు కలిగినటువంటి వారిని దేవాది దేవుడు వారికి అనుగ్రహించారు. వీరి యొక్క సేవ ఇంకా దినదినాభివృద్ధి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఇంతవరకు ఓపికగా చాలా సహనముతో కాస్త ఇబ్బందికరంగా ఉండినప్పటికీ కూడా చక్కటి వర్తమానాన్ని అందరూ విన్నారు. అందుని బట్టి ప్రభు స్తోత్రాలు. నేను మనసులో అనుకుంటున్నాను, ఇక్కడ కూర్చొని దైవజనులు ఇస్సాకు పాస్టర్ గారు ప్రతి గ్రామానికి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి కుటుంబానికి ఆయన తిరిగి పరామర్శనం అందించినటువంటి వారే కనుక కాస్త ఓర్చుకుంటున్నాము అనే మనసుతో నేను ఏకీభవిస్తున్నాను. మందిర ప్రాంగణం చాలా చిన్నది, మరి ఫ్యాన్లు ఆ కూలర్స్ అన్ని పెట్టడానికి కూడా ఇక్కడ అంత అనుకూలత ఉండదు. ఏదేదైనప్పటికీ కూడా కార్యక్రమం జరగాలి. కాస్త ఓర్పుతో సహనముతో ఈ కార్యక్రమం మరి ప్రారంభం నుంచి ముగింపు వరకు మరి ఆసక్తిగా కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్పొంపులు పొందిన మీ అందరికీ నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాస్త గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా సంతోషం. ఇది మనకి ఇబ్బందికరం అయితే కాదు. ఎందుకంటే ఇంకా ముందున్న దినాలలో సేవా పరిచర్యలు ఎన్నో కష్టాలు శ్రమలు మనం ఎదుర్కోవాల్సి ఉంది కనుక ఇది ఇబ్బందికరంగా మనం ఎంచొద్దు. ఈ సమయంలో మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని మరి బాధ్యతాయుతంగా నడిపించినటువంటి పెద్దపిత్తేడు క్రైస్తవపాలెంలో పరిచర్య చేసినటువంటి పాస్టర్ డానియల్ ప్రభుకుమార్ సార్ గారికి నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు సార్. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అలాగే మా కుటుంబాన్ని ఉద్దేశించి, తండ్రి గారిని ఉద్దేశించి, సేవా పరిచర్యను ఉద్దేశించి చక్కటి పాటను కూడా వారే రచించి స్వరకల్పన చేసి చక్కటి పాటను వినిపింపజేశారు. అందుని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు. అలాగే
మరి నాన్నగారికి అనారోగ్య పరిస్థితి తెలియపరిచినప్పటి నుంచి మా గౌరవనీయులు మరి ముఖ్య అతిథులు అయినటువంటి పాస్టర్ ఐఎస్ బెనహర్ బాబు సార్ గారు మా కొరకు ప్రార్థించారు. అలాగే నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించారు. అలాగే మందిరం దగ్గరికి పిలిపించారు, నాన్నతో కొన్ని విషయాలు మాట్లాడారు, ఆర్థికంగా సహాయం చేశారు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ పూరిపాక వేసుకొని ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు సారు ఈ ప్రాంతానికి వచ్చారు, సువార్త పరిచర్య చేస్తూ వచ్చారు. అప్పుడు మా ప్రాంతాన్ని చూశారు. నాన్నగారు చిన్న పూరిపాక వేసుకొని వర్షం వస్తే రైస్ మిల్ దగ్గర నుంచి పొట్టు తెచ్చుకొని ఆ పొట్టు పోసుకొని తర్వాత ఆరాధన చేసుకుంటూ ఉండేవాళ్ళము. తర్వాత దైవజనులతో బెనహర్ బాబు సార్ గారితో, అయ్యా మందిరం లేదు, మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం, ప్రజలు వస్తున్నారు, కట్టుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము అని తెలియపరిచినప్పుడు వెంటనే బెనహర్ బాబు సార్ గారు నెల్లూరు ప్రాంతంలో లోన్ స్టార్ చర్చిలో స్థానిక సంఘ కాపరిగా వారు ఒక గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. వారి మంచి మనసుతో ఇప్పుడు కట్టబడినటువంటి మందిరము వారి ద్వారానే కట్టబడింది, వారి ద్వారా దేవుడు అనుగ్రహించారు. అప్పటి నుంచి సంతోషంగా సేవా పరిచర్యలో ముందుకు కొనసాగినప్పుడు అక్కడికి వచ్చి మమ్మల్ని పరామర్శించి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకోండి, ఇప్పుడైతే ప్రస్తుతం నేను వేరే చోటకి వెళ్తున్నాను, ఆదరణ స్తుతి గుడికి ఖచ్చితంగా నేను వస్తానని తెలియపరిచి ఈరోజు మనల్ని ప్రేమించి చక్కటి వర్తమానాన్ని 3 తీర్మానాలను మరి మన దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజున మన తీర్మానం కూడా ఏమై ఉండాలి, యేసుప్రభువారి రాకడ పర్యంతం వరకు, మన ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా మన తీర్మానం ఏమై ఉండాలి అనే విషయాలను మనల్ని మనము విమర్శించుకునే విధంగా చక్కటి వర్తమానం అందించారు. అందుని బట్టి మా దైవజనులు, గౌరవనీయులు, ముఖ్య అతిథులైనటువంటి ఐఎస్ బెనహర్ బాబు సార్ గారికి నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు సార్, మా కుటుంబం తరపున. అలాగే మరి ప్రత్యేకించి కర్నూలు జిల్లా ఇండియన్ ఇవాంజలికల్ చర్చ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయినటువంటి జి దేవదాస్ అన్న గారు మరి జ్ఞానమై మా ప్రాంతానికి రావడం జరిగింది. నాన్నగారు కాస్త పరిచయస్తుల వరకు కనుక మరి అన్నగారికి జి దేవదాస్ అన్న గారికి కూడా నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు. అలాగే అనంతపురం డిస్ట్రిక్ట్ చైర్మన్ అయినటువంటి పాల్ సార్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. రాత్రికాల సమయంలో వారు అనంతపురం జిల్లా నుంచి దైవజనుల సమాచారం తెలియపరిచినప్పుడు సంతోషంగా రావటము చాలా సంతోషం. అలాగే డాక్టర్ రెవరెండ్ రాజశేఖర్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు. వారు మాకు చాలా సమీపస్తులే. బెనహర్ బాబు సార్తో మాకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో అప్పటి నుంచి రాజశేఖర్ సార్తో కూడా మాకు అంత పరిచయం ఉంది. సార్ గారు మేము బెనహర్ సార్తో కలిసి సువార్త పరిచర్యకి గ్రామాలకు వెళ్ళేవారం. అలా అప్పటి నుంచి కూడా మా సంబంధం అలా కొనసాగింపబడతా ఉంది. అలాగే మరి రెవరెండ్ పాస్టర్ గారు, ప్రభుకుమార్ పాస్టర్ గారు దక్షిణమిట్ట ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. వారు కూడా రావటం ఈ రోజు నాకు చాలా సంతోషము. వారికి కూడా నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు సార్, చాలా సంతోషం. అలాగే మరి రక్షకుడు మినిస్ట్రీస్ చెరులో వంగళ్ళు పౌలన్న గారు, నా ఆత్మీయ సహోదరులు, మరి అన్నగారి తరపున యాకోబు, అలాగే శ్యామ్ తమ్ముడు, పాస్టర్ గారు రావడం చాలా సంతోషము. మీకు కూడా నా నిండు మనసు అన్న వందనాలన్నా. మమ్మల్ని ప్రేమించి, మా కుటుంబాన్ని ప్రేమించి మీరు వచ్చారు, భూస్థాపన కార్యక్రమానికి వచ్చారు, అలాగే ఇప్పుడు కూడా వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే వెంగారెడ్డిపాలెంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రసాద్ అంకుల్ గారికి నా మ్యారేజ్ చేసింది, మ్యారేజ్ చేసింది బెనహర్ బాబు సార్ మ్యారేజ్ చేశారు. నా మ్యారేజ్కి ప్రసంగం చేసింది ప్రసాద్ అంకులే. కనుక అన్నకు కూడా నా హృదయపూర్వక నా అంకుల్ అని పిలుస్తూ ఉంటాను. అంకుల్ మీకు నా హృదయపూర్వక వందనాలు. అలాగే మఠం సంఘం నుంచి మరి సాగర్ గారు, పాశ్రమ గారు రావడం చాలా సంతోషం. మీకు కూడా నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు. అలాగే మీ పిల్లలకు కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే పెమ్మారెడ్డిపాలెం నుంచి వచ్చినటువంటి పాస్టర్ ప్రభాకర్ గారికి, అలాగే దేవసహాయం అన్న గారికి నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు. అలాగే ఆర్కెస్ట్రా టీం వారికి, ఇదంతా కూడా సౌండ్ సిస్టమ్ భాస్కర్దే. తమ్ముడు టీం అంతా కలిసి ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు, మన క్రిస్టియన్స్ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు. మరి టీం అంతటికి కూడా నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమాల గురించి తెలియపరిచినప్పుడు ఈరోజు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, చాలా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వేల రూపాయలు వచ్చే ప్రోగ్రామ్స్ని విడిచిపెట్టి ఇది మన కార్యక్రమం అన్నా, మన నాన్నగారి కార్యక్రమము, మేము ఉంటామన్నానని ఆ ప్రోగ్రామ్స్ కూడా విడిచిపెట్టి, అలాగే ఫ్లూటు, తబలా, కీబోర్డు, ఫ్యాడ్, సౌండ్ సిస్టమ్తో బిడ్డలు వచ్చారు. వారికి నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అమ్మగారి కోసం ప్రార్థన చేయండి. కాస్త సిక్ అయ్యారు, మరలా కోడు కాస్త ఇబ్బంది ఉంది సార్. గ్రామాలలో నాన్న తయారు చేసినటువంటి సేవకులు సార్, ఇప్పుడు దాదాపుగా నాన్నతో పాటు 32 మంది సేవకులు ఉన్నారు. ప్రతి మాసం కలుపుతాడు, ప్రతి మాసం కలిపి వాక్యం చెప్పి పంపిస్తూ ఉంటారు. కొద్దిగా చిన్న సహాయం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం
సేవకులు 72 గ్రామాలలో మన పరిచయం జరుగుతూ ఉంది సార్. నేను తమ్ముడు తర్వాత 5 మంది కాస్త మెయిన్గా ఉండి వాళ్ళందరూ కూడా మేము దగ్గరుండి సేవను ముందుకు తీసుకొని వెళుతూ ఉంటాం. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. అలాగే మరి ప్రత్యేకించి మీ అందరికీ కూడా భోజనాలు సిద్ధపరచబడ్డాయి. అందరూ దయచేసి స్థలం చాలా చిన్నదే అనేప్పటికీ మన మనసు చాలా గొప్పది. ఎందుకనంటే ఆ కొరత అనేది ఎక్కడా మనకి కనిపించదు. ఎందుకనంటే ఆ దైవజనులు మన పెద్దలు చెప్పినట్లుగా ఫోటోలో ఉన్నటువంటి ఫోటోలో ఉన్న వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం. ఈ రోజున చాలా సందర్భాలలో తల్లి తండ్రి బతుకున్నప్పుడు వారికి అన్నం పెట్టరు, తర్వాత నీళ్ళు ఎవరు, ఎప్పుడెప్పుడు చచ్చిపోతారని ఎదురు చూసే బిడ్డలు చాలామంది ఉన్నారు. మేమైతే అలా కాదండి. ఆయన చివరి శ్వాస విడిచిపెట్టేంతవరకు కూడా ఒక తండ్రిగా ఆ మనసు చాలా తక్కువగా ఉండేది. తమ్ముడు చెప్పినట్టుగా, భాస్కర్ చెప్పినట్టుగా ఒక దైవజనుడిని మేము ప్రేమిస్తున్నాము, ఒక దైవజనుడిని మేము చూస్తున్నాము అనే ఆ మనసుతోనే నాయన్ని మేము చూసుకుంటూ వచ్చాం. మరి నాయనకున్న ఒక మనసు ఏంటంటే, నేను ఏ రోజు కూడా రోగిగా ఉండనురా, అంటే మంచం పట్టనురా అని అనేవాడు. ఎందుకని బాబా అలా అంటున్నావు, మేము చూసుకోలేమన్నా అంటే, ఒకవేళ మీరు పాస్ పోస్తే మేము ఇబ్బంది పడతామన్నా, లేకపోతే ఇంకేదన్నా గలీజ్ చేస్తే అసహ్యించుకుంటామన్నా, అలాగ నువ్వు అనుకోవద్దు బాబా అంటే, లేదు నాయన, నా దేవుడు ఎప్పుడు కూడా నన్ను మంచం పట్టనివ్వడు. నేను ఒకటే ప్రార్థన, మేమందరం ఏమి ప్రార్థన చేస్తున్నామంటే, సంఘాలలో ఉన్న వారందరం కూడా ఏమని ప్రార్థన చేస్తున్నామంటే, ప్రభువా దైవజనుని మీరు బ్రతికించండి ప్రభువా, ఇంకొంతకాలం మాకు ఉండాలి ప్రభువా. ఎందుకనంటే మెయిన్ బ్రాంచ్ సంఘం కట్టుకుంటా ఉన్నాం, మెయిన్ బ్రాంచ్ సంఘం ప్రారంభోత్సవం ఉంది ప్రభు, ఇంకొంతకాలం మాతో ఉండాలి ప్రభు అని ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేశాం. అయితే దైవజనుడు ఆయన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను ఈ లోకంలో నీ పని చేయలేని రోజున, ఏ రోజైతే నీ పని చేయలేని రోజు ఒకటి వస్తుందో ఆ రోజు ఇక్కడ ఉండకూడదు ప్రభువా, నేను నీతో ఉండాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నేను పని చేయని రోజున మంచం మీద ఉండకూడదు. పని చేయలేకపోతే నేను ఇక్కడ ఎందుకు ప్రభువా, అక్కడ రావటం మేలు కదా అని ఆయన సంతోషంగా ప్రార్థన. ఒక 3 రోజులైతే వ్యక్తిగతంగా బయట కూర్చొని ప్రార్థన, రాత్రి 12-1 గంట వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. భాస్కరు నేను వీళ్ళు, బాబా ఏంటి బాబా ఇంకా నువ్వు పడుకోలేదంటే, మీరు ఇంకా పడుకోలేదురా అని అనేవాడు. పడుకోలేదు బాబా, మీరు ఇల్లు పడుకోండి ప్రార్థన చేసుకుంటున్నాను నేను అనేవాడు. మేము అనుకున్నాము, ప్రభువా నన్ను తొందరగా తీసుకో, ఇక్కడ ఉంటే నీ పని చేస్తా, పని చేయలేని రోజున ఇక్కడ వద్దు ప్రభా, నీవు నన్ను పిలుచుకోవాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడేమో. ఏదేదైనా కూడా మరి ఇసాకు పాస్టర్ గారు మన మధ్య లేరు అన్న వార్త కాస్త హృదయాన్ని బాధ కలిగించిన, ఆయన ప్రభుతో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు అన్న ఆ సంతోషం మాత్రం, ఆ నిరీక్షణ ఒకటి ఉంది. ఏదో ఒక రోజు మళ్ళీ తండ్రి గారిని కలుసుకుంటాము, ఆయనను చూస్తాము అన్న నిరీక్షణ మాత్రం గుండె నిండా కూడా ఉంది. అందుని బట్టి ప్రభువుకు స్తోత్రాలు. మరి అంత మాత్రమే కాకుండా ఒక మంచి తండ్రిని, ఒక మంచి దైవజనుని దేవుడు మాకు ఇచ్చాడు, ఇంతవరకు దేవుడు మాకు ఇచ్చాడన్న ఆ సంతృప్తి మాత్రము మాకు నిండుగా. ప్రత్యేకించి ఇంతవరకు కూడా ఓపికగా సహనంగా కూర్చొని ఇక్కడ నిలబడి మేము మాట్లాడటం కాస్త సులువుగానే ఉంటుందండి. కానీ అలాగా కూర్చొని ఒకరికొకరు ఇబ్బంది, ఫ్యాన్లు ఏమి లేవు కదా, అందులో ఎంత ఎండ వేడిమిలో మీరు కూర్చొని వినడం కూడా దేవునికి స్తోత్రాలు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరలోక ప్రార్థన చెబుదామా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించుము, మమ్మల్ని శోధన నుండి తేక దృష్టి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునామం అందరికి వందనాలండి. దేవుని స్తోత్రాలు. పడ్డాయి. దయచేసి పురుషులందరూ కూడా ఒకవైపు వచ్చి దోసుకోవద్దు. అలాగే మన పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న వారికి మన పిల్లలే అందిస్తారు, మంచిగా మీకు అందిస్తారు. కాబట్టి అందరూ తృప్తిగా భోజనం చేయండి. చివరికి రాగి సంగటి, చేపల పులుసు కూడా చివరికి ఏర్పాటు చేశాము. అందరూ కూడా తృప్తిగా తిని మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మరొకసారి మన సంఘాలన్నిటి తరపున మరి గౌరవనీయులు ముఖ్య అతిథులైనటువంటి గారికి నా నిండు మనసుతో అందరూ వందనాలు చెప్పండి. మరోసారి అందరూ మన సేవకుల తరపున వందనాలు సార్, థ్యాంక్ యూ సార్, రావడం చాలా సంతోషం. అమ్మగారికి కూడా వందనాలు చెప్పామని చెప్పండి. అలాగే ప్రభు కుమార్ సార్ గారికి, దేవదాస్ అన్న గారికి, శ్యామల్ సార్ గారికి వందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అక్కడే కాస్త స్థలాలు చేసుకుని మనం తిందాం, సరేనా? పక్కన వారందరూ పరిచారకులు కాస్త వెంటనే సహకరించి
దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము కాపుదల ఇక్కడ చేరిన మనకందరికీ మన కుటుంబాలకి మన సంఘాలకు మన పరిచర్యకు మన భవిష్యత్తుకి ప్రాముఖ్యంగా దేవునికి సన్నిలో ఉన్నటువంటి ఇస్సాక్కి వారి యొక్క సతీమణికి బిడల కుటుంబాలకు సంఘానికి బంధువులకు స్నేహితులకు ఇరుగు పొరుగు వారందరికీ సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించి దీవించునుగాక.